శ్రీ మహాగణపతయ నమ. శివాయ గురవే నమ. శ్రీమాత్రే నమ. నిన్న లలితా సహస్రనామంలో అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృత అనేటువంటి నామం చూసాం. అలాగే అంటే ఈ రెండు నామాల్లో కూడా సంపత్కరీదేవి అంకుశం నుంచి ఆవిర్భవించడం, పాశం నుంచి అశ్వారూఢాదేవి ఆవిర్భవించడం కథాంశంలో ఇది అసలు విషయం. తరువాత వచ్చే వాళ్ళు చేసినటువంటి యుద్ధాన్ని నేను ముందరే ఇక్కడ చెప్పేశాను. ఎందుకంటే వాళ్ళ నామాలు వాళ్ళ ప్రస్తావన వచ్చింది కాబట్టి ముందరే ఇక్కడ చెప్పేసేసాను. కథాపరంగా అయితే వాళ్ళు ఆవిర్భవించడమే అక్కడ నామంలో సారాంశం. వాళ్ళు ఆవిర్భవించిన తర్వాత అమ్మవారు చాలామంది దేవతల్ని ఉద్భవింపజేశారు. తరువాత ఇప్పుడు ఆవిడ యుద్ధానికి బయలుదేరుతున్నారు భండాసురుడి మీదకి. యుద్ధానికి బయలుదేరే ముందర కావాల్సింది రథం. అశ్వబలం చెప్పుకున్నాం, గజబలం చెప్పుకున్నాం, రథబలం. ఈ రథం ఏంటంటే అమ్మవారి యొక్క దివ్య రథం. ఆ రథం గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు వచ్చేది అమ్మవారి యొక్క దివ్య రథం. తరువాత రెండు నామాలు కూడా అమ్మవారి యొక్క ప్రధాన శక్తులు ఎవరైతే ఉన్నారో శ్యామల, వారాహి, వాళ్ళ యొక్క దివ్య రథాలన్నమాట. అమ్మవారి యొక్క దివ్య రథాన్ని చెప్పేటువంటి నామం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అని. ఇదంతా ఈ శ్లోకపాదం అంతా ఒకటే నామం. ఈ శ్లోకానికి ఈ నామానికి అర్థం చూద్దాం. చక్రరాజ కిరిచక్ర గేయచక్రాదయో రథ ప్రభేదా రథశాస్త్రే లలితోపాఖ్యానే చ వర్ణితా. చక్రరాజం రథం పేరే అది. చక్రరాజం అని లలిత మహాత్రిపుర సుందరి అమ్మవారి యొక్క చక్రం. అలాగే కిరిచక్రం, గేయచక్రం అని ఈ విధంగా రథ ప్రభేదాలు లలితోపాఖ్యానంలో చెప్పబడ్డాయి అని చెప్తున్నారు. ఈ కిరిచక్రం, గేయచక్రం వారాహి, శ్యామల దేవికి సంబంధించినవి. వీటికి సంబంధించిన నామాలు తర్వాత వస్తాయి కాబట్టి అక్కడ వివరంగా చూద్దాం. ప్రస్తుతం ఈ నామాల విషయం మటుకు చక్రరాజం అది అమ్మవారిది అనమాట. అమ్మవారి యొక్క రథం చక్రరాజం అనబడుతోంది. ఇప్పుడు ఈ రథం ఏమిటో చూద్దాం. రథానికి సహజంగా అందరికీ తెలిసినట్లుగానే ఒక ధ్వజం ఉంటుంది, జెండా. ఇప్పుడు అమ్మవారి యొక్క జెండా ఏంటంటే ఆనంద ధ్వజ సంయుక్తో నవభిః పర్వభిః యుతః అని. అమ్మవారి యొక్క రథం పేరు ఆనంద ధ్వజం. దాన్ని బట్టే తెలుస్తోంది ఆవిడ ఆనంద స్వరూపిణి అని. నవభిః పర్వభిః 9 పర్వాలు ఉన్నాయట. పర్వం అంటే ఒక మెట్టుగా లేదా ఒక స్థానంగా అనుకోవచ్చు. యుతః దశయోజనం ఉన్నమ్రః 10 యోజనాల పొడవు ఉంది. చతుర్యోజన విస్తృత 4 యోజనాలు వెడల్పు వైశాల్యం ఉందన్నమాట. మహారాజ్ఞ్యా చక్రరాజరథేంద్ర ప్రచలన్ బభౌ. మహారాజ్ఞ్యా గొప్ప మహారాజ్ఞి అయినటువంటి అమ్మవారి యొక్క చక్రరాజం అనబడేటువంటి రథేంద్రము కదులుతూ ఉన్నది అని. ఈ విధంగా అమ్మవారి యొక్క రథం వర్ణించారు. ఇంకో విశేషం చెప్తున్నారు. చక్రరాజ రథో ఎత్ర తత్ర గేయరథోత్తమ, ఎత్ర గేయరథస్తత్ర కిరిచక్ర రథోత్తమ. చక్రరాజం ఎక్కడ ఉంటుందో అక్కడే గేయచక్రం ఉంటుంది, గేయచక్రం ఎక్కడ ఉందో అక్కడే కిరిచక్రం ఉంటుంది అనమాట. అంటే ఈ 3 కలిసే ఉంటాయి అని చెప్పడం. ఈ 3 చక్రాలు కలిసే కదులుతూ ఉంటాయట సమాంతరంగా. అమ్మవారి యొక్క అంటే లలితా త్రిపుర సుందరి యొక్క రథం, శ్యామల అమ్మవారి యొక్క రథం, వారాహి అమ్మవారి యొక్క రథం. ఈ 3 రథాలు కదులుతుంటే చూడడానికి ఎలా ఉంటుందంటే అది 3 భువనాలు కదులుతున్నాయా అన్నట్లుగా అది దర్శనమిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఏతత్ రథత్రయం తత్ర త్రైలోక్యమివ జంగమం, కదులుతున్నటువంటి 3 లోకాల అన్నట్లుగా ఉంటాయట అని చెప్పేసి చెప్తూ ఈ యొక్క రథ విశేషం ఏంటంటే సర్వాయుధ పరిష్కృత అని ఉంది కదా. ఈ రథంలో సర్వాయుధై పరిష్కృత అలంకృత అంటే యుద్ధానికి కావాల్సినటువంటి ఏ ఆయుధాలు ఉన్నాయో ఏ ఒక్క ఆయుధాన్ని వదిలిపెట్టకుండా అన్ని ఆయుధాలతో కూడి ఉంటుంది అని చెప్తున్నారు ఈ రథం. ఇలా చెప్తూ యద్వా, ఇది ఇక్కడ వరకు రథస్వరూపంగా దీన్ని మనం భావిస్తే ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నారు. యద్వా లేదంటే చక్రరాజం శ్రీచక్రమేవ రథ అని. అమ్మవారి యొక్క శ్రీచక్రమే అమ్మవారికి రథం అని చెప్తున్నారు. తం ఆరూఢాని యాని సర్వాయుధాని సర్వాణి ఆత్మజ్ఞాన సాధనాని అని. శ్రీచక్రమే అమ్మవారి యొక్క రథం అని చెప్పేసి చెప్తూ
అందులో ఉన్నటువంటి సర్వాయుధములంటే ఆత్మజ్ఞాన సాధనములు అని చెప్పేసి భాస్కర్ రాయల వారు చెప్తున్నారు. ఇక్కడి నుంచి కూడా అమ్మవారి యొక్క ఆ శ్రీచక్రం యొక్క మాహాత్మ్యం గురించి చెప్తూ, నేను ప్రతిసారి చెప్తున్నట్లుగానే ప్రతి నామం దగ్గర కూడా దాన్ని తత్వంతో లేదా జ్ఞానంతో అన్వయించడం అనేది చెప్తూ ఉంటారు భాస్కర్ రాయల వారు. అలాగే ఇక్కడ కూడా చాలా విషయాలు చెప్తున్నారు. శ్రీచక్ర సాధన మహిమ అదంతా కూడా చెప్తున్నారు. కాకపోతే శ్రీచక్రమే అమ్మవారి యొక్క రథం అనేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. శ్రీచక్రం అమ్మవారి యొక్క స్వరూపం, అమ్మవారి యొక్క నగరం, అమ్మవారి యొక్క రథం అన్నమాట. ఈ మూడు విధాలుగా కూడా శ్రీచక్రం వస్తుంది. అసలు ఇప్పటివరకు శ్రీచక్రం అనుకోవడం తప్ప శ్రీచక్రం స్వరూపం చెప్పలేదు. కాబట్టి కొంతమంది ఉపాసకులకి ఈ విషయం తెలిసే ఉంటుంది. ఇక్కడ ఈ నామం ఆధారంగా కొద్దిగా శ్రీచక్ర పరిచయం వర్ణన చేసుకుంటే, శ్రీచక్రంలో నవభిహి పర్వభిహి అన్నారు. అంటే 9 ఆవరణలు ఉంటాయన్నమాట. అంటే యంత్రం అని మనం యంత్ర పరిభాషలో మాట్లాడుకుంటే ఆవరణ అని అనుకోవచ్చు. ఈ ఆవరణలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవి తలుచుకుంటే శ్రీచక్ర స్వరూపం మొత్తం మనం ధ్యానించినట్లే. ఇది అమ్మవారి యొక్క సూక్ష్మ స్వరూపాల్లో ఒకటి కాబట్టి ఒక రకంగా అమ్మవారిని ధ్యానించినట్లే యంత్ర రూపంలో. శ్రీచక్రం యొక్క ఎంతో ప్రసిద్ధమైంది. ఆ శ్రీచక్ర స్వరూపం అందరికీ తెలిసే ఉంటుంది. అందులో 9 ఆవరణలు ఉన్నాయి. ఒక్కొక్కటి చూద్దాం. అంటే మొదటి నుంచి చూస్తే బిందువు అంటే మన ఇంగ్లీష్లో డాట్ అంటామే అదనమాట. ఈ బిందువు ఇది మూల స్వరూపం, అమ్మవారి యొక్క స్వరూపం. బైందవాసన అని తర్వాత వస్తుంది కూడా. బిందువు మూలం అన్నమాట. అమ్మవారి యొక్క మూల కేంద్రాన్ని బిందువు అంటారు. అలాగే తరువాత వచ్చేది చక్రం లేదా ఆవరణ త్రికోణం అంటే ట్రయాంగిల్ అన్నమాట. ఇది వింటూ మీరు శ్రీచక్రాన్ని చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. తర్వాత వచ్చేది ఆవరణ లేదా చక్రం అష్టత్రికోణం అంటే 8 త్రికోణాలు ఉన్నటువంటి చక్రం. తర్వాత వచ్చేది అంతర్దశార చక్రం, బహిర్దశార చక్రం 2 వస్తాయి. దశార అంటే 10 త్రికోణాల చక్రాలు 2 వస్తాయి. లోపల దాన్ని అంతః అంటారు, బయట దాన్ని బహిహి అంటారు. కాబట్టి అంతర్దశార చక్రం, బహిర్దశార చక్రం. తర్వాత వచ్చేది 14 త్రికోణాలు ఉన్న చక్రం. దీన్ని చతుర్దశార చక్రం అంటారు. ఇది 6వది. 7వది వచ్చేసి ఇక్కడి నుంచి త్రికోణాలు అయిపోయి దళాలు వస్తాయి. అంటే పద్మము యొక్క దళం ఏదైతే ఉంటుందో అవి వస్తాయన్నమాట. అష్టదళ పద్మచక్రం 7వది. 8 దళాలు ఉన్నటువంటి చక్రం. ఇది మామూలుగా ఏ చిత్రపటంలో చూసినా, ఏ యంత్రంలో చూసినా మీకు ఇవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అష్టదళ పద్మచక్రం తర్వాత వచ్చేది షోడశదళ చక్రం అనమాట. అంటే 16 దళాల రేకులు ఉన్నటువంటి చక్రం. ఇది 8వది. 9వది వచ్చేసేసి చతురస్రం. చతురస్రం అంటే ట్రయాంగిల్ అనమాట. అంటే చతుర్భుజి అంటారు దీన్ని. 4 భుజాలు కలిగినది. ఈ 9 చక్రాల యొక్క స్వరూపం, ఈ 9 ఆవరణల యొక్క స్వరూపం చెప్పాను. వీటికి పేర్లు ఉన్నాయి. వీటి దివ్యమైన పేర్లు ఏంటంటే, బిందువుకి మూలమైనటువంటి బిందువుకి సర్వానందమయ చక్రం. తర్వాత వచ్చే త్రికోణం సర్వసిద్ధిప్రద చక్రం. అష్టత్రికోణం సర్వరోగహర చక్రం. అంతర్దశార చక్రం అంటే మొదట వచ్చేటువంటి 10 త్రికోణాల చక్రం సర్వరక్షాకర చక్రం. తర్వాత వచ్చే 10 త్రికోణాల చక్రం అంటే బహిర్దశార చక్రం పేరు సర్వార్థ సాధక చక్రం. తర్వాత వచ్చే చతుర్దశార చక్రం అంటే 14 త్రికోణాల చక్రం పేరు సర్వ సౌభాగ్యదాయక చక్రం. తర్వాత వచ్చే అష్టదళ పద్మం 8 రేకుల చక్రం పేరు సర్వ సంక్షోభణ చక్రం. తర్వాత వచ్చే 16 దళాల చక్రం పేరు సర్వాశా పరిపూరక చక్రం. తర్వాత వచ్చే చతురస్రానికి పేరు త్రైలోక్య మోహన చక్రం అన్నమాట. ఈ విధంగా వాటికి పేర్లు చెప్తున్నారు. ఇవి ఒక్కొక్క ఆవరణల పేరు అన్నమాట. వీటికి ఇక్కడ ఒక విషయం గమనిస్తే 3 వృత్తాలు ఉంటాయి. ఇవి కాకుండా అంటే సర్కిల్స్ 3 వృత్తాలు ఉంటాయి. ఇది అయిన తర్వాత వీటి మధ్యలో అంటే ఈ చతురస్రం తరువాత ఈ షోడశదళ చక్రం మధ్యలో 3 వృత్తాలు ఉంటాయి. ఇవి కాకుండా ఇదొకటి గమనించాలి. ఇప్పుడు ఈ చతురస్రం అంటే చతుర్భుజి ఏంటంటే వీనికి 4 ద్వారాలు ఉంటాయి. 3 రేఖలతో కూడినటువంటి చతురస్ర చక్రం అన్నమాట. దీనికి 4 ద్వారాలు ఉంటాయి. ఈ 4 ద్వారాలే
చతురామ్నాయాలు అంటారు. ఆమ్నాయం అంటే వేదం అని అర్థం నిజానికి. అంటే 4 వేదాలే ఇక్కడ దీనికి 4 ద్వారాలుగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ విధంగా చతురస్రం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ ఈ చతురామ్నాయాల దగ్గరే మంత్రరాశి కూడా ఉంటుంది. ఇది ఉపాసకులకు బాగా తెలుస్తుంది. ఆమ్నాయ మంత్రాలు అంటారు. దీనికి సర్వతో భద్రం అంటారు. అంటే సర్వక్షేమంకరమైనది అని అర్థం అనమాట. దీనికి సర్వతో భద్ర యంత్రం అని అంటారు ఈ చతుర్ద్వారములతో ఉన్నటువంటి ఈ స్వరూపాన్ని. ఇంకో విషయం, శ్రీచక్రానికి 3 ప్రస్తారాలు ఉంటాయి. భూప్రస్తారం, మేరు ప్రస్తారం, కైలాస ప్రస్తారం అని. ఇది కనిపించే ఆకృతిలో తేడా, షేప్లో తేడా బట్టే అనే పేరని కాకుండా అర్చనా విధానంలో కూడా వీటికి తేడాలు ఉన్నాయి. అది తరువాత భాష్యంలో తర్వాత భాస్కరాలు వారు చెప్పినప్పుడు ఆ సందర్భంలో చెప్తా. ఇప్పుడు ఒక్కొక్క ఆవరణలో ఉన్నటువంటి దేవతలను చూద్దాం. చతురస్రం చతురామ్నాయ పీఠములు, అదే చతురామ్నాయ స్వరూపములు, ఆ 4 ద్వారాలను చెప్పుకున్నాం కదా, అక్కడ మంత్రములు ఉంటాయని. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత 3 రేఖలు ఉంటాయని చెప్తాం. ఇంక ఒక్కొక్క రేఖలో ఉన్నటువంటి దేవతలను చూద్దాం. అందులో మొదటి రేఖ, ఇక్కడ 10 మంది దేవతలు ఉన్నారు. దశప్రోక్త సిద్ధిదేవ్యా తాసాం నామాని మచ్చురుడు అని చెప్పేసి ఇంక ఇప్పుడు చెప్పబోయే విషయాలన్నీ కూడా బ్రహ్మాండ పురాణంలోని శ్లోకాలే. ఇది వింటే ఖడ్గమాల చదివేటువంటి వాళ్ళకి దాదాపు ఈ నామాలన్నీ అక్కడ వచ్చినట్టు అనిపిస్తాయి, కానీ చెప్పేది ఖడ్గమాల మటుకు కాదు. ఎందుకంటే ఖడ్గమాలకి కొన్ని ఉపదేశాలు అవసరం లేదా కొన్ని నియమాలు అవసరమని సంప్రదాయజ్ఞులు అన్న మాట బట్టి చెప్పేది మటుకు ఖచ్చితంగా బ్రహ్మాండ పురాణంలోని శ్లోకాలే. ఆ దేవతల పేర్లు చూద్దాం. అణిమా మహిమా చైవ లఘిమా మహిమా తథా ఈసిత్వా వసిత్వా ప్రాప్తి సిద్ధిశ్చ సప్తమి ప్రాకామ్య భుక్తి సిద్ధిశ్చ సర్వకామాభిదాస్పదాని. అణిమ మహిమ లఘిమ ఈసిత్వ వసిత్వ ప్రాప్తి ఇచ్ఛాసిద్ధి ప్రాకామ్యసిద్ధి భుక్తి సిద్ధి సర్వకామసిద్ధి. ఇందులో మొదటి పేర్లు వింటే అందరికీ అష్టసిద్ధుల పేర్లు గుర్తుకొస్తాయి. ఇందులో గరిమ అని మటుకు ప్రత్యేకించి సిద్ధి పేరు ఉండదు, కానీ మిగిలిన ఉంటాయి. ఈ విధంగా మొదటి రేఖలోని దేవతలు, మిగిలిన రేఖలు ఆవరణలోని దేవతల పేర్లు రేపు చూద్దాం. స్వస్తి.